Neo Skin hair fall ni arikattadaaniki GFC treatment. Your skin and hair care just a phone call away. ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్, మేము ఎలాంటి తప్పు చేయలేదు, చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి, ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి అధ్యక్ష, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మంత్రిని ఒకరిని ఉన్నాను అధ్యక్ష, ఎవరూ లేరని అనటం నేను ఇంకా మంత్రిలాగా హరీష్ రావు గారికి కనబడుతున్నట్లేదు. దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కదా ఈ ధరణిలో ఉంది. ఏదైతే 2 పిల్లుల మధ్య ఒక రెట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష. అదే నిబద్ధత, అదే ఆశ, అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి 2024 రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం. అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టం అధ్యక్ష. అంతేకాదు, దేశ చరిత్రని సరికొత్త సంస్కరణలతో లిఖించిన 3 వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష. అదృష్టవశాత్తు ఈ సంస్కరణలన్నీ చేసింది తెలంగాణ బిడ్డలే కావటం మరొక విశేషం. భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షిత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు, అదే విధంగా జాగీర్ల రద్దుతో
కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ వెంకటరెడ్డి గారు మాకు తెలుసు అని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.